తమ సంస్థ ఉద్యోగి తప్పిదం వల్లే కైలాస మానస సరోవరం యాత్రకు వెళ్లలేకపోయినా యాత్రికులకు కోర్టు సమక్షంలో న్యాయం చేశామని గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకుడు భరత్ శర్మ అన్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని ఉప్పల్ కోర్టు కాంప్లెక్స్ వద్ద 20 మంది బాధితులకు భరత్ శర్మ డీడీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024లో గాయత్రి ట్రావెల్స్ ఆధ్వర్యంలో కైలాస మానస సరోవరం యాత్రకు సంబంధించి తమ సంస్థ మాజీ ఉద్యోగి మాచా అనిల్ కుమార్ అనే వ్యక్తి కస్టమర్ల నుండి డబ్బులు కాజేసి తమపైన కస్టమర్లు మాయమాటలు చెప్పి పరారయ్యాడని అన్నారు. దీంతో అతడి మాటలు నమ్మిన కస్టమర్లు తమపై ఉప్పల్ PS లో ఫిర్యాదు చేయడం వల్ల తమ సంస్థ తరపున నైతిక బాధ్యత వహించి కొందరిని మానస సరోవరం యాత్రకు తీసుకువెళ్లగా యాత్ర వీలు కాని మరో 20 మందికి కోర్టు ద్వారా డీడీలను ఇవ్వడం జరిగిందన్నారు. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత భరత్ శర్మ. నేను 2024వ సంవత్సరంలో మా దగ్గర ఒక అనిల్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి ఆఫీస్లో ఎంప్లాయీగా పనిచేస్తూ కొద్దిగా డబ్బు తీసుకొని కస్టమర్స్వి అతని యొక్క ఆచూకీ కోసం మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే తను ఈ యొక్క తప్పిదాన్ని కవర్ చేసుకోవడానికి కస్టమర్స్ అందరినీ కూడా వారి కాంటాక్ట్స్ అన్ని కూడా అపహరించి వారందరినీ రప్చర్ చేసి ఇలా ఏదో పెద్దగా మోసం జరిగిందని క్రియేట్ చేసి మా పట్ల తప్పుడు సమాచారాన్ని ప్రచురింపజేసి చివరికి మీడియాలో వాటిలో ఈవెన్ కేసుల రూపం వరకు వెళ్ళి విషయం అంతా కూడా రప్చర్ చేయడం జరిగింది. అండ్ 2025లో కైలాష్ యాత్ర అధికారికంగా చైనీస్ అథారిటీస్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేయగానే సుమారుగా 826 మంది కైలాష్ యాత్రకి పంపించడం జరిగింది. తర్వాత ఒక 20-22 మంది వరకు కస్టమర్స్ కాస్త ఇంకా కైలాష్ యాత్రకి వెళ్లకుండా ఉన్న వాళ్ళు, వారికి ఆరోగ్య పరిస్థితి కుదరని వాళ్ళు ఉండేవారు. సో అటువంటి వారికి కూడా ఇవాళ అంటే 2026 మార్చ్ 14వ తారీఖు నాడు ఇవాళ ఆ యాత్రికులందరికీ కోర్టు సమక్షాన ఇలా డీడీస్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో మా యొక్క ఆఫీస్లో పనిచేసినటువంటి ఎంప్లాయీ చేసిన ఒక తప్పుకి నైతిక బాధ్యత వహిస్తూ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున ఈ యొక్క రిఫండ్స్ అని కూడా చేయడం జరిగింది. అండ్ ఇటువంటి యొక్క ఎవరైనా సరే మా ఆఫీస్లో స్టాఫ్ ఎవరైనా ఇలా డబ్బు తీసుకొని ఉన్నారు అనేటువంటి గతంలో ఏదైనా నెపం ఉండి ఉంటే కూడా అటువంటి వారు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీస్ని సంప్రదించవచ్చు. నైతిక బాధ్యతగా మేము ప్రతి ఒక్కరం ఖచ్చితంగా బాధ్యత తీసుకున్నటువంటి ఒక స్థానంలో ఉన్నామని తెలియజేస్తూ నమస్తే.